కొత్త పరిణామం అవుతుంది. మూడోది తమిళ తమాషాకు దీనికి కూడా సంబంధం ఉంది. రాహుల్ గాంధీ దక్షిణ భారతానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్యూహం ఆలోచించాడు. 59 ఏళ్ల తర్వాత తమిళనాడులో మంత్రివర్గంలో కాంగ్రెస్ నాయకులు చేరినట్టు ఇప్పుడు షర్మిలకు కూడా రాజ్యసభ సభ్యత్వం ఇప్పించటం ఇక్కడ ఇది ఉంది. వీటన్నిటి ద్వారా తమ పార్టీని కొంచెం బలోపేతం చేసుకోవడానికి దక్షిణ భారతంలో వ్యూహం పన్నుతున్నారు అనేది వస్తున్న మాట. నిజంగా షర్మిలకే రాజ్యసభ సీట్ అంత సులభమని నేను అనుకోవట్లేదు. ఉన్న పరిమితమైన అవకాశాలు ఇవన్నీ ఉన్నా, బట్ ఆ మాట అయితే కొన్ని ఫ్లోట్ అవుతున్నటువంటి పరిస్థితి మటుకు కనిపిస్తుంది. తమిళ తమాషా నిజానికి తమాషా కాదు, సీరియస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్షన్స్ ఇవన్నీ చూసినప్పుడు మనకు తరచూ విజయ్ పేరు వినిపిస్తుంది. విజయ్ ఎలా గెలవగలిగాడు, విజయ్ కోసం అందరూ ఏకోన్ముఖంగా ఎలా పనిచేశారు, జనసేనలో అందరూ అంత ఐక్యంగా లేకపోవటం, ఇట్లాంటి అంశాలు చాలా విన్నాం మనం. కానీ విజయ్ ఏదో అనుకోకుండా అదృష్టవశాత్తు అయ్యాడని కాదు, ఆయన చాలా వ్యూహాత్మకంగానే అయ్యాడు. ఆయన వేషధారణ దగ్గర నుంచి వేసుకుంటున్న కోటు దగ్గర నుంచి పెడుతున్న సంతకాల వరకు ఒక క్రమ పద్ధతిలో వ్యూహాత్మకంగా తన పునాదిని పెంచుకునే దిశలోనే వెళ్తున్నాడు. ఆయన ముందు నుంచే సిద్ధమై ఉన్నాడు అని మటుకు ఈరోజు హిందూ స్పెషల్ స్టోరీ కూడా పెద్ద ఇది రాసింది. విజయ్ అని ఆయన ఊహించిన దానికంటే ఇంతవాడు ఇంత అన్నట్టుగా ఆయన వ్యూహాత్మకంగా ఎదిగిపోతున్నాడు అని. ఇంకా దానికి తగినట్టే అన్నాడీఎంకే నుంచి 4గురితో రాజీనామా చేయించాడు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 4గురు రాజీనామా చేసి రాజీనామా చేస్తే ఏమైంది, పార్టీ మారితే ఫిరాయింపు. 4గురు మారడం వల్ల బలం మెజారిటీ అవసరం తగ్గుతుంది కదా. సో 234 అయింది అనుకో, 38 నుంచి ఉన్న మెజారిటీ సరిపోతుంది కదా. ఇంకా చాలామంది మేము రెడీగా ఉన్నాం రాజీనామా చేయడానికి అంటున్నారంట. సో రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్తే ఇప్పుడు మంచి విజయోత్సాహంలో ఉన్నాడు కాబట్టి ఇంకా మిగిలినవి కూడా తెచ్చుకొని సహజంగా మరింత ఎవరి సహాయం లేకుండా సొంతంగా వచ్చేస్తాడు. దానికోసం ఆయన సిద్ధమవుతున్నాడు. ఆయన సామాజిక వ్యూహాలు మహిళలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం, అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఫామ్గా ఉండడం. మొన్న ఎవరో ఐజీ, ఉదాహరణకు పోలీస్ అధికారి ఐపీఎస్ విషాదకరమైన ఘటనలో నవ్వుతూ అదేదో విషయంలాగా చెప్తే వెంటనే దాని మీద చర్య తీసుకున్నారు. బికాజ్ విజువల్ మీడియా నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి సింబల్స్ ఎట్లాంటి ఇది ఇస్తాయనేది కూడా ఆయన దృష్టిలో ఉన్నట్టుగా ఉంది. జన్జీని ఆకట్టుకొని మహిళల యొక్క ఆశీర్వాదాలు పొందటం అన్నదాని మీద మటుకు విజయ్ చాలా వ్యూహాత్మకంగా చాలా ఖచ్చితంగా స్పష్టంగా వెళ్తున్నారని ఆయన ఈరోజు రేపు ఢిల్లీకి కూడా వెళ్తున్నాడు. ఢిల్లీకి కూడా వెళ్ళి అక్కడ నేరుగా తను కూడా ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటాడు. పూర్తిగా ఇతరుల మీద పరాధీన ముఖ్యమంత్రిగా కాకుండా సొంత పునాదిని పెంచుకునే దిశలో విజయ్ వెళ్తున్నాడు. రాహుల్ గాంధీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విజయ్కి బాగా మద్దతిస్తూ దక్షిణ భారతంలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా తన పునాది బలోపేతం చేసుకోవడానికి బీజేపీ మళ్ళీ రాకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నారనేది సౌత్ రిపోర్ట్. ఇంత కాకపోయినా ఒక ముక్క మనకు చెప్పాల్సింది, బీజేపీ కూడా అలాగే అన్నామలైని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తారని ఒక కథనం మనం వింటున్నాము. మూడోది కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, మంచి పేరుంది. ఆయన ఇంటి మీద నిన్న ఈడీ దాడులు, వాళ్ళ అమ్మాయి ఏదో చేసిందని ఏదో పెట్టారు, అదేం జరగలేదు. దాని మీద చాలాసార్లు తీర్పులు వచ్చాయి, ఎన్నికలు కూడా అయిపోయాయి. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కూడా దక్షిణాది మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఈ ఈడీ దాడులతో మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా కొంతమంది మీద వైసీపీ వాళ్ళ మీద ఈడీ దాడులు, కేసినేని చిన్ని ఆయన ఆయన భార్యకు సంబంధించిన ఒక కంపెనీ మీద, భార్య మీద కాదని ఆయన వివరణ ఇస్తున్నారు. కాబట్టి ఈడీని రాజకీయాల కోసం ఉపయోగించుకునే పని బీజేపీ చేస్తుంటే తన మిత్రులను, తమ పార్టీ, తమ ప్రభుత్వాలను బలోపేతం చేసుకునే పని కాంగ్రెస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ సౌత్ ఇండియా పిక్చర్ అన్నమాట. సార్, ఇట్ ఈస్ గిల్డ్ హెచ్చరిక చాలా ముఖ్యమైనదండి. మన